ఒక్క నిమిషం సుకేష్ గారిని తీసుకున్న తర్వాత మీకు ఇస్తా. సుకేష్ గారు ఒక్కసారి చెప్పండి, ఇప్పుడు విద్యార్థుల ప్రధానమైన డిమాండ్లు ఏంటి? సార్, విద్యార్థుల ప్రధానమైన డిమాండ్ అంటే ఇప్పుడు ఎక్కువగా అశోక్ నగర్, హైదరాబాద్ లో అశోక్ నగర్, అక్కడ ఉన్న అన్న వాళ్ళందరికీ తెలుసు. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో ఎక్కువ మంది విద్యార్థులు కోరుకునేది గ్రూప్ 2 పోస్టులు పెంచాలి అని కోరుకుంటున్నారు. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి. ఎక్కువ మంది విద్యార్థులు గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలి అని కోరుకోవట్లేదు. ఎక్కువ మంది విద్యార్థులు కోరుకునేది గ్రూప్ 2 పోస్టులు పెంచి డిఎస్సి ఎగ్జామ్ గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలనేది ప్రధానమైన డిమాండ్. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే విద్యార్థులు గ్రూప్ 2 పోస్ట్ పోన్ కోరుతున్నారు, దీనివల్ల కోచింగ్ సెంటర్లు లాభపడతాయి, వీళ్ళ వెనకాల ప్రభుత్వాలు ఉన్నాయి, ఇవి తప్పు ముచ్చట. ఈ విద్యార్థుల తరపున అశోక్ నగర్ లో ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా జరిగింది. ఆ ధర్నాకి నా పేరు మీదనే పర్మిషన్ తీసుకున్నా. నేను ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ ని, గ్రూప్ 2 ఆస్పిరెంట్ ని, నా పేరు మీదనే పర్మిషన్ తీసుకున్నా. ఎలాంటి పార్టీలకి మేము ఆహ్వానం ఇయ్యలేదు. ఎప్పుడైనా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు విద్యార్థుల తరపున రావాలని చెప్పి ఇందిరా పార్క్ కి వాళ్ళే వచ్చిర్రు, వాళ్ళు మద్దతు తెలిపిరు. విద్యార్థుల ఆర్తనాదాలు విద్యార్థులే వినిపించిరు. ప్రధానమైన డిమాండ్ ఏంటిది? గ్రూప్ 2 గ్రూప్ 3 లో పోస్టులు పెంచాలి, డిఎస్సి అనేది కొన్ని రోజుల సమయం ఇవ్వాలి, మెగా డిఎస్సి అని 11,000 వేసిరు, కొన్ని రోజుల సమయం ఇచ్చి డిఎస్సి ఎగ్జామ్ పెట్టాలి. గ్రూప్ 2 పోస్టులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి అందరికీ న్యాయం చేసింది. గ్రూప్ 1 లో పోస్టులు పెంచింది, డిఎస్సి లో పోస్టులు పెంచింది. గ్రూప్ 2 వాళ్ళు ఏమన్యాయం చేసిర్రు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించింది గ్రూప్ 2 విద్యార్థులు. కాంగ్రెస్ బస్సు యాత్ర చేసింది గ్రూప్ 2 విద్యార్థులు. 1.8% తోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించింది విద్యార్థులు. అలాంటి విద్యార్థులకి గత ప్రభుత్వం ఆగస్టు 28, 29 పెడతాను ఎగ్జామ్ కి, నువ్వు ఆగస్టు 7, 8 ఎగ్జామ్ పెడితే వచ్చింది ఏమున్నది? 1 ఇయర్ నష్టపోయారు. ప్రతి మనిషికి 1,00,000 పైన ఖర్చు వచ్చింది, అప్పులైనాయి, మెంటల్ స్ట్రెస్ అవుతుంది. పోస్టులు పెంచాం లీగల్ కాంప్లికేషన్ అంటారు. సార్ ఒక నిమిషం క్లారిటీగా వినండి. అక్కడ ఉన్న అన్న వాళ్ళందరికీ కూడా తెలుసు లీగల్ కాంప్లికేషన్స్. 2016 గ్రూప్ 2 నోటిఫికేషన్ కి లీగల్ కాంప్లికేషన్స్ వచ్చినాయా? ఫస్ట్ వేసిన నోటిఫికేషన్ 433 పోస్టులతో నోటిఫికేషన్ వేస్తే విద్యార్థులు ధర్నా చేయడం ద్వారా 599 పోస్టులతోటి టిఆర్ఎస్ ప్రభుత్వము అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం అదే నోటిఫికేషన్ కి 1032 పోస్టులకు ఎగ్జామ్ పెట్టింది 2016 గ్రూప్ 2 కి. 2022 డిసెంబర్లో ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్ కి, 2023 జనవరి 26 నాడు ఇచ్చిన గ్రూప్ 3 నోటిఫికేషన్ కి, గ్రూప్ 3 లో మీరే ఇదే ప్రత్యక్ష ఉదాహరణ ఏంటిదంటే గ్రూప్ 3 లో 1363 పోస్టులతో నోటిఫికేషన్ పడ్డది. తర్వాత నెలలో 13 పోస్టులోను అనుబంధంగా కలుపుతున్నాం గ్రూప్ 3 లో అని చెప్పి చిన్న అనుబంధ వెబ్ నోట్ ఇచ్చిరు. అంటే ఇప్పుడు గ్రూప్ 2 లో పోస్టులు పెంచడానికి లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి. అదే గ్రూప్ 3 లో ఇచ్చిన నోటిఫికేషన్ కి 13 పోస్టులు ఇదే ప్రభుత్వం, బిఆర్ఎస్ ప్రభుత్వం 13 పోస్టులు అనుబంధంగా కలిపింది. అప్పుడు లీగల్ కాంప్లికేషన్స్ రాలే. కానీ పార్టీ మారింది, ప్రభుత్వం మారిన తర్వాత లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయట. ఎక్కడ లేదు, దేశంలో ఎక్కడ లేదు. నోటిఫికేషన్ లో సీరియల్ నంబర్ 16 లో ఏమని ఉంది అని అంటే ఈ నోటిఫికేషన్ కి అనుబంధంగా కొన్ని పోస్టులు కలుపుకున్నా, ఈ నోటిఫికేషన్ మార్చినా ఎలాంటి ఇష్యూస్ ఉండవు అని చెప్పి నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేసి ఉంది. కానీ లీగల్ కాంప్లికేషన్స్ వస్తే పాడిందే పాట వాడుతురు. ఇప్పుడు ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్న ఉన్నాడు, రియా సార్ ఉన్నారు, గాంధీ హాస్పిటల్. మళ్ళీ వస్తాం మీ దగ్గర దత్తాత్రేయ గారు. ఈ నిరుద్యోగ సమస్యకు పార్టీ రంగు పోయాల్సినటువంటి అవసరం లేదు. సమస్య పరిష్కారం కావాల్సినటువంటి తక్షణ అవసరం ఉంది. ఇది ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ అంటే మేము ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఒకటే నిరుద్యోగుల తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 ఉద్యోగాలకు 1:100 ఇంటర్వ్యూకి పిలవాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 2 ఉద్యోగాలను 2,000కు పెంచాల్సిన అవసరం ఉంది. గ్రూప్ 3 ఉద్యోగాలను కూడా 3,000కు పెంచాల్సిన అవసరం ఉంది. ఒక డిఎస్సి విషయానికి వచ్చేసరికి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఖచ్చితంగా డిఎస్సి అనేటువంటిది పోస్ట్ పోన్ చేయాలండి. దీంతో పాటు మేము ఇదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అసలు ప్రధానమైనటువంటి